హాయ్ ఎవరివన్, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. ఇప్పుడు ఈ రివ్యూలో మనం చెప్పినది మెకానిక్ రాకీ. మన విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్స్లో చేసిన ఈ మెకానిక్ రాకీ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇది నిన్న రిలీజ్ అయింది మూవీ, November 22. ఎలా ఉంది మూవీ అండ్ ఎంగేజబుల్లా కాదా అనే విషయాలు ఇప్పుడు ఈ రివ్యూలో మనం మాట్లాడుకున్నాం. బిఫోర్ దట్, ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం మనం చెప్పుకోవాలి. మన విశ్వక్ సేన్ ఈ మూవీకి రిలీజ్కి ఒక 3-4 డేస్ ముందు అందరినీ, మీడియా పీపుల్ని అండ్ మేమర్స్ని, యూట్యూబ్ రివ్యూవర్స్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి మరి ఈ మూవీ గురించి ప్రమోట్ చేశాడు. సో ఆ ప్రమోట్ చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు ఏంటంటే, చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పెయిడ్ ప్రీమియర్స్ వస్తున్నాం ముందు రోజు, అంటే November 21. అట్లా పెయిడ్ ప్రీమియర్స్ ఎలా వస్తుంది నేను, కానీ నాకు దగ్గరగా ఉండే థియేటర్లు ఎక్కడ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అండ్ నిన్నే November 22 మూవీ చూశాను. ఓకే, 21 పెయిడ్ ప్రీమియర్స్ చేస్తున్నాం నైట్కి. సో ఈ మూవీ చూడండి. మీరు సపోజ్ నచ్చకపోతే 10 మందికి చెప్పండి వెళ్ళొద్దు నీకు మూవీకి వెళ్ళొద్దని మీరు చెప్పండి అని చాలా ధైర్యంగా చెప్పాడు. సో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అలా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మాత్రం కంపల్సరిగా మీరైతే మూవీ బాగలేదు అనేది చెప్పలేరు అని చెప్పాడు. అండ్ మూవీ బాగలేకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వెళ్ళొద్దు అని కరాఖండిగా చెప్పండి అని చెప్పాడు. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. నిజంగా ఇలా చెప్పడానికి ఒక ధైర్యం అయితే కావాలి. నాకు విశ్వక్ సేన్ మాటలని ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. బట్ విశ్వక్ సేన్ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, సినిమా ఎలా ఉంది, మనల్ని ఎంగేజ్ చేస్తుందా, బాగుందా లేదా అని ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. ముందు అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం అండి, నేను ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ పైన మీరు ఇచ్చారు సబ్స్క్రిప్షన్. సో ఈ సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఛానల్ చూసిన మీ అందరికైతే నేనైతే ఫస్ట్ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఎంకరేజ్మెంటే నా ఛానల్ కొంచెం ఎదగడానికి ఫస్ట్ రీజన్ అవుతుంది. సో ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ చేసి మీకు ఇస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. దిస్ ఈస్ పవన్. సో మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇలానే ఉండాలి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కొట్టి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, వెరీ థ్యాంక్ యూ టు ఆల్ మై వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే, ఇప్పుడు మన మూవీలోకి వస్తే మెకానిక్ రాకీ. నేను ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ 1.0, 2.0 రెండు ట్రైలర్ రిలీజ్ అయ్యి, ఈ రెండు ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే బేసిక్గా నాకు కొంచెం విశ్వక్ సేన్ ఎనర్జెటిక్ యాక్షన్ అండ్ గెస్చర్ అండ్ తన యాటిట్యూడ్ అని కొంచెం నాకు పర్సనల్గా నచ్చుతుంది. సో కాబట్టి ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను. సో ట్రైలర్ అంటే పక్కా కమర్షియల్గా ఉంది. అండ్ మన అద్భుతమైన స్టోరీ లేకపోయినా సరే 2.5 hours మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటే చాలు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అని నేను ఫీల్ అయ్యి థియేటర్కి వెళ్ళాను. థియేటర్కి వెళ్ళిన తర్వాత మాస్ కమర్షియల్ మూవీ అని మన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆ కమర్షియల్ మూవీ కూడా మెకానిక్ రాకీ. ఆ మూవీకి తగ్గట్టే ఒక మెకానిక్ గరాజ్ చుట్టూ మొత్తం ఈ మూవీ అని తిరుగుతుంది అని మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూసి. అండ్ దీంట్లో మెయిన్గా విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళు మన మెయిన్ కనిపిస్తున్నారు. వీళ్ళతో పాటు కొంచెం నరేష్, సునీల్ వీళ్ళు కనిపిస్తున్నారు. సో వీళ్ళ చుట్టూ కథ నడుస్తుంది అని మనం అనుకోనే థియేటర్కి వెళ్తాం. నేనైతే అలానే వెళ్ళాను. బట్ థియేటర్కి వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎందుకు చెప్పాలి కానీ ఫస్ట్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఏ విశ్వక్ సినిమాల్లో కూడా ఫస్ట్ హాఫ్ ఇంత బోర్గా అయితే అనిపించదు. కొంచెం బోర్గా ఉంది ఫస్ట్ హాఫ్. ఈవెన్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఇద్దరు, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ ఉన్న
మన విశ్వక్సేన్ ఎనర్జెటిక్ యాక్షన్ అక్కడక్కడ కామెడీ ఉన్నా సరే ఎందుకో మనకు బోర్ అనిపిస్తుంది మూవీ. ఏదో సాగలేదు బా, ఏం సాగుతుందిరా బాబు అని. అంటే మూవీ అయితే ముందుకు పోదు కంపల్సరిగా. అండ్ రొమాంటిక్ అనుకుందామంటే రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే కాదు, కొంచెం బోర్ కొట్టుద్ది. ఆ రొమాంటిక్ లవ్ కి ఒక బేస్మెంట్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ లో. సో కాబట్టి కొంచెం బోర్ గానే. అండ్ ఇంటర్వెల్ టైం మాత్రం మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ మనకు కొంచెం యాంగ్జైటీ ఇస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మంచిగా ఉండబోతుందనే హోప్ అయితే వస్తుంది. అంతే హోప్ తో నేను మంచిగా ఇంటర్వెల్ లో ఒక సోమాసా ఒక థమ్స్అప్ కొనుక్కొని ఇంటర్వెల్ లో కూర్చుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది భయ. అసలు ఫస్ట్ హాఫ్ చూసిన సినిమాకి సెకండ్ హాఫ్ కి సంబంధమే లేదు. మాస్ జానర్ అనే కవరింగ్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేశాడు. చాలా పెద్ద ప్లానే చేశాడు మన డైరెక్టర్ రవితేజ ముల్లపూడి. సో ఇది మంచి ప్లాన్. కానీ సెకండ్ హాఫ్ కొంచెం రైటింగ్ బాగుంటే వేరేగా ఉండదు. ఇట్స్ ఏ ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నేను అంతకన్నా స్టోరీ చెప్తే అది స్పాయిలర్ కింద వస్తుంది. సో నేను స్టోరీ చెప్పను. అండ్ మీరు కమర్షియల్ మూవీ అనుకొని పోతే, సో మీరు ప్లేట్ మీల్స్ కోసం పోతే మీకు మంచిగా దమ్ బిర్యానీ పెట్టే సినిమా సింపుల్ చెప్పాలంటే. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది. అండ్ ఒక మంచి ఉద్దేశం ఉంది, మంచి మెసేజ్ ఉంది, అఫ్ కోర్స్ మంచి యాక్షన్ కూడా ఉంది. సో మీరు కమర్షియల్ మూవీ మాత్రమే కాదు, చాలా స్టఫ్ ఉంది సెకండ్ హాఫ్ లో. అండ్ రవితేజ ముల్లపూడి రైటింగ్ అయితే సెకండ్ హాఫ్ లో ఫినామినల్ ఉంది. మెయిన్ ఇంకా విశ్వక్సేన్ యాక్షన్ గురించి మనం సపరేట్ చెప్పే లేదు. అండ్ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 3-4 ట్విస్ట్లు వస్తాయి. ఆ ట్విస్ట్లు కూడా బాగున్నాయి. మేబీ వెబ్ సిరీస్ యూజ్ వాళ్ళకి మేబీ కొంచెం నార్మల్గా అనిపించచ్చు. బట్ ఒక నార్మల్ ఆడియన్స్, ఇది ఒక మాస్ మూవీ, ఓన్లీ 5 పాటలు 5 ఫైట్లు అండ్ అక్కడక్కడ కామెడీ అండ్ విశ్వక్సేన్ మాస్ యాక్షన్ ఉంటుంది అనుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం కంపల్సరిగా ఈ మూవీ అయితే ఒక పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. ఒక మంచి ఫుల్ మీల్స్ పెట్టి మనకి విశ్వక్సేన్ పంపించాడు బయటికి. కేవలం ఆ ప్రెస్ మీట్ లో అండ్ మేమర్స్ కి వ్యూయర్స్ కి కాదు, వెళ్ళిన ఆడియన్స్ కూడా కంపల్సరిగా ఫుల్ మీల్స్, ఇంకా ఇష్టమైతే ఇంకా నచ్చితే బిర్యానీ కూడా. సో బిర్యానీ కూడా పెట్టి పంపించేటువంటి మూవీ. యూ కెన్ ఎంజాయ్ అలాట్. కంపల్సరిగా నువ్వు కొంచెం ఆశ్చర్యపోతావు, దాంతో పాటు ఎంజాయ్ కూడా చేస్తావు. ఇదా మూవీ, ఇంత మంచి కాన్సెప్టా అని మనం ఆశ్చర్యపోతాం కంపల్సరిగా. ఎందుకంటే విశ్వక్సేన్ మూవీ దగ్గర నుంచి మనం అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం. జస్ట్ ఎంగేజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్, ఇవి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అంతకు మించి ఈ మూవీలో ఉంది, అంతకు మించి మెసేజ్ ఉంది. ఒక సోషల్ మెసేజ్, కాంటెంపరీ సోషల్ మెసేజ్ ఈ మూవీలో ఉంది. సో దీన్ని రాసుకున్న అండ్ దీన్ని నమ్మిన విశ్వక్సేన్కి అయితే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మన రవితేజ ముల్లపూడి కానీ విశ్వక్సేన్కి. ఫస్ట్ టైం ఒక కమర్షియల్ మూవీలో హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, కానీ హీరోయిన్స్ ఇద్దరికి కరెక్ట్ గా అండ్ క్యారెక్టర్స్ కి అండ్ రైటింగ్ కి న్యాయం చేసిన ఈ సినిమా మాస్ మూవీ ఇదే అని చెప్పొచ్చు. అటుపక్క శ్రద్ధా శ్రీనాథ్, ఇటుపక్క మీనాక్షి చౌదరి, ఇద్దరికైతే చాలా బాగా మంచి రోల్స్ ఇచ్చాడు అండ్ మంచి రైటింగ్ కూడా పడింది. సో కంపల్సరీగా వాళ్ళిద్దరు కూడా మనల్ని ఎంగేజ్ చేస్తారు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్కి వస్తే, అఫ్ కోర్స్ డైరెక్టర్ ఇస్ ద ఫస్ట్ రవితేజ ముల్లపూడి. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హైదరాబాద్ లో అమీర్పేట అండ్ ఆ సిటీని అయితే బాగా కవర్ చేశారు. హైదరాబాద్ సిటీని అయితే అంటే మనం చూడండి కాదు హైదరాబాద్ సిటీ, బట్ దీంట్లో పర్టికులర్ గా ఇది హైదరాబాద్ సిటీ అని చెప్పినట్టు మనకు అనిపిస్తుంది సినిమాటోగ్రఫీలో. సో హైదరాబాద్ సిటీని బాగా కవర్ చేశారు, ఎందుకంటే మానవుడు కూడా లోకల్ కాబట్టి. సో బాగా నీట్ గా కవర్ చేయించుకోవడం చెప్పాలి. నెక్స్ట్ మెయిన్ గా అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి జేక్స్ బజాయ్ మ్యూజిక్. అండ్ జేక్స్ బజాయ్ ఎలా కొడతాడో మనకు తెలిసిందే. ఈ మూవీలో ఆల్రెడీ మనం సరిపోదా శనివారంలో ఇది ఫీల్ అయినా ఆల్రెడీ. సో ఇంచుమించు అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే కొట్టాడు. బట్ సాంగ్స్ అయితే ఎప్పటిపోయినాయి, సాంగ్స్ అంత అద్భుతంగా ఏం లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అంత ఆ రేంజ్ లో కాకపోయినా, సరిపోదా శనివారం ఆ రేంజ్ లో కాకపోయినా బట్ బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ మూవీ ఫీలింగ్ ఏం కావాలో ఆ మూవీకి సంబంధించి అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, నీట్ గా ఉంది. నెక్స్ట్ ఈ మూవీకి వచ్చిన మెయిన్ మైనస్ నెగిటివ్ పాయింట్స్ అంటే ఫస్ట్ హాఫ్ అండి. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా డల్గా ఉండడం వల్ల అండ్ నవ్వు తెప్పించాలనుకున్నా మనకి నవ్వు రాకపోవడం వల్ల చాలా బోర్ అనిపిస్తుంది. ఎందులోనైనా అక్కడ మనకి విశ్వక్సేన్ అంత నమ్మకంగా చెప్పాడు, బట్ ఇదేంద్ర బాబు ఎట్టుంది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అది కూడా పోతుంది. అండ్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అని చెప్తా, అంటే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు కొంచెం ఓన్ చేసుకోగలిగితే స్టోరీని,
అండ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని డల్ ఎపిసోడ్స్, కొన్ని లైటర్ వేలో కనిపించే ఎపిసోడ్స్ కూడా సెకండ్ హాఫ్ లింక్డ్ ఉన్నప్పుడు మీరు ఇంకా సాటిస్ఫై అవుతారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ సీన్స్ కి జస్టిఫికేషన్ అయితే జరుగుతుంది. సో అప్పుడు ఓకే, ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్ గా మూవీ ఇస్ ఓకే అండ్ యూ కెన్ వాచ్ వన్ టైం. సో ఈ మూవీ చూసి మెయిన్ గా విశ్వక్సేన్ యాక్షన్ కోసం ఎందుకు చూడాలంటే, మెయిన్ గా విశ్వక్సేన్ మాస్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ యాక్షన్ రకరకాల నవరసాలు చూపించాడు. సింపుల్ చెప్పాలంటే విశ్వక్సేన్ నాకెందుకు అక్కడక్కడ విశ్వక్సేన్ చూస్తే కొన్ని సిచ్యువేషన్ లో, కొన్ని సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో పట్లగా నాకు ఎన్టీఆర్ అనిపిస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు. అవునులే, ఎంతైనా ఫ్యాన్ కదా, విశ్వక్సేన్ అనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం నాకు కొన్ని యాంగిల్స్ లో ఎన్టీఆర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎన్టీఆర్ ని యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అనిపిస్తుంది. కోర్స్ డెఫినెట్ గా అవుతాడు. అండ్ లాస్ట్ లో మన క్లైమాక్స్ లో కొంచెం మన డీజే టిల్లు కూడా పోనాడు బై విశ్వక్సేన్ కి. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తే డీజే టిల్లు ఆ యాటిట్యూడ్, డీజే డిక్షన్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ చేశాడు. నెక్స్ట్ ఈ మూవీలో ఇంకా క్యారెక్టర్ వైజ్ చూస్తే నాకు కొంచెం డల్ అయిన క్యారెక్టర్ అనిపిస్తుంది అంటే నరేష్ గారు ఒక మూవీలో ఉన్నా అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, కానీ ఎందుకో నరేష్ గారికి అంత రోల్ లేదు, అంత స్కోప్ లేదు. కొంచెం నరేష్ గారిని తక్కువ తీసుకున్నారా, ఆయన దగ్గర చాలా ఉంది విషయం, కానీ ఆయన దగ్గర తక్కువ తీసుకురాలనిపిస్తుంది. నరేష్ గారి యాక్షన్ సోగా ఉంటుంది. అఫ్ కోర్స్ సునీల్ ఒక మన ట్రైలర్ చూపించిన ఒక పెద్ద విలన్ రేంజ్ లో చూసాం, కానీ చాలా తక్కువ ఉంది క్యారెక్టర్. సో ఇలా కొంచెం అప్ కొంచెం డౌన్ గా ఓవరాల్ గా అయితే మెకానిక్ రాకీ మిమ్మల్ని అందరినీ అలరిస్తాడు అని నా గట్టి నమ్మకం. కంపల్సరిగా మీరు కూడా వీలైతే ఈ వీకెండ్ కి కంపల్సరిగా మెకానిక్ రాకీ ఫ్యామిలీతో సహా చూడండి. ఎందుకంటే ఒక మంచి మెసేజ్, ఒక మంచి సోషల్ మెసేజ్ మనందరూ తెలుసుకోవాల్సిన ఒక మెసేజ్ ఉంది అండ్ దానికి సొల్యూషన్ కూడా ఉంది. సో కంపల్సరీగా చూడండి అందరూ. అండ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. థ్యాంక్ యూ. బాయ్.